జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మీద వ్యతిరేక ప్రచారం, దుష్ప్రచారం నాకు తెలిసి దేశంలో ఏ నాయకుడి మీద జరిగి ఉండదు. నో డౌట్ ఇన్ దట్. ఇంకేమైనా దైవ సంబంధిత రిలేటెడ్ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, దేవుళ్ళతో ముడిపడిన అంశంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దారుణమైన దుష్ప్రచారం బాబోయ్! అండ్ తిరుమల రిలేటెడ్ అయితే అసలు ఏమీ లేకపోయినా ఎంత దారుణంగా ఆయనకు వ్యతిరేక ప్రచారం. చివరికి బస్ టికెట్ల మీద కూడా ఏదో ముద్రించి టికెట్లు ఇస్తున్నారని చెప్పి చెత్త ప్రచారం చేశారు. ఆడేంటి టెలిఫోన్ అవి ఉంటాయి కదా, అదేమంటారు వాటిని, యాంటీనాలు లాంటివి, అవి వేస్తే అవి ఏమంటారు, యేసు సిలువలు అని చెప్పారు. ఇంక ఇట్లాంటివి మాట్లాడుకుంటూ పోతే ఒక బుక్ రాయొచ్చు ఇంత దారుణంగా. అప్పుడు ఇక స్వామివారి దొంగ భక్తులందరూ ఎంతమంది బయటకు వచ్చి, స్వామివారి భక్తులు అంటలేదు, స్వామివారికి దొంగ భక్తులు అంటే స్వామివారి మీద నమ్మకం, విశ్వాసం వీళ్ళకు ఉంటుందో లేదో తెలియదు, కానీ రాజకీయంగా వాడుకునేకి మాత్రం భక్తి ముసుగులు వేసుకుంటుంటారు. కొందరు భక్తి గురించి మాట్లాడుతూ ఉంటే పరమ అసహ్యంగా ఉంటుంది. భక్తి గురించి వాళ్ళు మాట్లాడకపోయినా కష్టం, వాళ్ళన్నా చక్కగా ఉండాలి కదా తర్వాత సంగతిగా. అటువంటి సంత చాలా మంది కనిపించేవాళ్ళు. అదేంతో కానీ 10 నెలల నుంచి ఈ సంత అస్సలు కనిపిస్తలేదు. అడిగిపోయిందో ఏమో, ఈ సంత అంతా అసలు కనిపించలేదు. తిరుమల ప్రసాదంలో కౌ ఫ్యాట్ కలిసింది, పిక్ ఫ్యాట్ కలిసింది, అది అయోధ్యకు లడ్డూల రూపంలో పంపించారన్నారు. ఇది ఈ సంత ఎక్కడా కనపరాలే. ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు తొక్కిసలాట జరిగి అంతమంది చనిపోయారు. పైన రకరకాలుగా ఎన్ని దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయో. మందు తాగి పైన పట్టుబడుతూ ఉన్నారు. పైన ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తినేవాళ్ళు పట్టుబడుతూ ఉన్నారు. తాజాగా కూడా చూడండి, ఎక్సైజ్ అధికారులు తిరుమలలో మందు బాటిల్ ఉన్నాయని సమాచారంతో ఏమో తనిఖీలు చేస్తే తిరుమలలో మందు బాటిల్ ఆయన బెల్ట్ షాపులు నడుపుతున్నారేమో ఎవరైనా, మనకైతే తెలియదు. కానీ మందు బాటిల్ పోలీసులు మంచిగా ఇట్లా మందు బాటిల్ పట్టుకొని మందు బాటిల్ తిరిగినాయని చెప్పి పోలీసులు చూపెడుతున్నారు. మందు బాటిల్ పోలీసులు ఫోటోకి ఇట్లా వీడియో కనిపించాలని చెప్పి పోలీసులు తిరుగుతూ చూపెడుతున్నారు. మందు బాటిల్ ఎందుకు? ప్రభుత్వం వాళ్ళ సొంత పత్రికల్లో కూడా చిన్నగా రాసుకుంటూ వచ్చారు, తిరుమలలో మందు బాటిల్ అనేది కింద రాసుకుంటూ వచ్చారు. ఇన్ని దారుణంగా తిరుమలలో జరుగుతూ ఉన్నా ఏడా కనపరారు. ఈ సంత ఎక్కడికి పోయినా ఎంపాడు, ఈ సంత ఎక్కడికి పోయినారు, ఏడా కనపరారు ఈ దొంగ భక్తులు. మామూలుగా దేవుని మీద నిజంగా విశ్వాసం ఉన్న వాళ్ళు, ఆ భక్తులు, ఆ అభిమానులు ఎవరైనా ఉంటే ఎవరు దొంగ కాదు అని ఆ మాత్రం కూడా వేరియేట్ చేసుకోకుండా జనాలు అంత గొర్రెలా ఎలా ఉన్నారు అబ్బా స్వామి. అసలు వీళ్ళు ధర్మ పరిరక్షకులా? వీళ్ళ ధర్మం గురించి మాట్లాడాలి, వీళ్ళ న్యాయం గురించి మాట్లాడాలి, వీళ్ళ ఆధ్యాత్మికత గురించి మాట్లాడాలి, వీళ్ళ జీవితాల గురించి మాట్లాడాలని అనిపించదా కొందరిని చూస్తే? అంత అవగాహన లేకుండా ఉన్నారా జనం? మరి పిచ్చోళ్ళలాగా నీతులు ఎట్లా చెబుతారు? వీళ్ళకి సరిపోయిన ప్రభుత్వాలు ఉంటే ఏమీ లేని దగ్గర కూడా ఇక్కడ అన్నీ మందుబాటులు బయటపడుతూ ఉన్నా, నానా చెత్త అంతా బయటపడుతూ ఉన్నా, అబ్బా గప్చు ఎక్కడి దొంగలు అక్కడే వారిపోండ్రు దాక్కుండ్రు అంటే ఎడదక్కున్నారేమో ప్రభుత్వం మారినప్పుడు మళ్ళీ యాక్టివ్ వేస్తారేమో దొంగలందరూ ముసుగులు వేసుకొని.